గుంటూరు జిల్లా ఉండవల్లిలో రైతులపై కూటమి దాష్టీకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ వేధింపులు భరించలేక కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. భూమిపై రిటర్నబుల్ ప్లాట్స్ కేటాయించి చూపించిన తర్వాతే రాజధానికి భూమి ఇస్తామని 9.3 కింద సిఆర్డీఏకు అప్లికేషన్ ఇచ్చారు రైతులు. భూమిపై రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చిన తర్వాతే భూములు తీసుకుంటామని రైతులకు చెప్పారు సిఆర్డీ అధికారులు. ఇచ్చిన హామీని తొంగలో తొక్కి ప్లాట్లు ఇవ్వకుండానే రైతుల పొలాల్లోకి వచ్చారు ఇప్పుడు అధికారులు. సిఆర్డీఏ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. ఇరవై 24 గంటల నుంచి ఉండవల్లి రైతుల్ని నిద్రావస్థలు లేకుండా సిఆర్డీఏ వాళ్ళు ఉరుకులు పరుకులు ఎత్తిస్తున్నారు. విషయం ఏంటంటే, నిన్న కొంత జరిగింది ఏదో జరిగిపోయింది, మేము కూడా ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాం. రాత్రి నుంచి 9.3 ఇచ్చిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా 4 టిప్పర్లు మట్టిదోలేరు. మరి ఈ ఎన్సీసీ అతను ప్రభుదాస్ అనే వ్యక్తి దగ్గరుండి ఇదంతా చేస్తున్నట్టు మాకు అనుమానంగా ఉంది. చిన్నకృష్ణ గారికి కూడా ఫోన్ చేసాం, ఫోన్ లిఫ్ట్ చేయట్లా. మరి సిఆర్డీఏ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే 9.3 ఇచ్చామంటే దాని అర్థం ఏంటండి? మీకు అనుకూలంగా ఉన్నాము అనేది దాని అర్థం. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఫలానా డెవలప్ చేసేస్తామన్నారు. 8 నెలలు అయిపోయింది, 6 నెలల్లో డెవలప్ చేస్తామన్నారు. ఈ రోజు కూడా దానికి అతిగతి లేకుండా మళ్ళీ 9.3 ఇచ్చిన రైతులను కూడా ఇబ్బంది పెడదామంటే ఉండవల్లి రైతులైతే బాగా వ్యతిరేకంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిఆర్డీఏ వాళ్ళు దాన్ని గమనించాలి. ఫస్ట్ డీసీ గారు అగ్రెసివ్గా వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ ఇబ్బంది కలిగింది భవిష్యత్తులో. ఇంతవరకైతే నేను చెప్పగలను. ఇక్కడ ఈ పొలం 265 సర్వే నెంబరు, 3 ఎకరాల 71 సెంటు నాది, మా తమ్ముడిది. ఎప్పటి నుంచో కూడా దాదాపు 200 సంవత్సరాల నుంచి కూడా మాకు దీంట్లో ఈ పొలంలో అవినవాసం ఉంది మా ఫ్యామిలీకి. మరి ఈ పొలం ఇవ్వడానికి మరి ఆ పక్కన ఈ పక్కన మిగిలిపోయింది. మా పొలం మిగిలింది మధ్యలో నుంచి ఎకరం 35 సెంటు పోతే మిగిలింది. ఆ పక్కన పొలం మేము ఉంచుకున్నాం, ఈ పక్కన పొలం మేము ఉంచుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దీనికి కూడా ఎక్విజేషన్ పెట్టేశారు. ఆ ఉండే మిగిలిన పొలానికి కూడా మా పొలాన్ని మేము ఉంచుకుంటాం అంటే వాళ్ళు ఎక్విజేషన్ పెట్టుకొని, ఇదిగో ఎక్విజేషన్ లెటర్ ఏమంటారంటే వాళ్ళు గుంటూరు పోయి అభ్యంతరాలు పెంచుకుంటా అంటున్నారండి వాళ్ళు. ఆ గుంటూరు పోయి మా పొలం ఇక్కడ ఉండవల్లి ఉంటపోయింది. ఇదిగో సీఎం గారి ఇల్లు ఒక్క 10 అడుగులు వేయండి, సీఎం గారి ఇల్లు వచ్చింది. అసలు ఆయన సొత్తనే ఉన్నాడు. మరి ఇంత బంగారు లాంటి పండే పంటలో మరి ఇక ఆయన చేసుకొని మరి లిల్లీ తోటలో పొద్దున్న పూలు కొత్తారు, ఎంతమంది పోతారు దీని మీద? ఈ రైతాంగం మీద ఎంత ఉత్పత్తి జరుగుతా ఉంది. ఇవన్నీ పెట్టేసి మీకు ఒక అద్భుతమైన మహానగరం కట్టిస్తా అన్నాడు. అయ్యా 35,000 ఎకరాలు కట్టారు, ఆడ కట్టమనండి మీరు. ఆ మహా అద్భుతమైన నగరాలని అక్కడ కట్టండి. అక్కడ కూడా కట్టి మీరు సక్సెస్ అయితే మేము ఈ పొలాలు కూడా ఇచ్చేసి మీరు ఈ పని అయినా ఈ మన పైన కూడా మేము ఇచ్చేసి మేము ఆ ప్లాట్లు తీసుకుంటాం. మరి అక్కడేం లేదు, అక్కడ అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది. ఎడు చూసినా కూడా అన్ని గోతులే కనబడుతున్నాయి. అంటే వీళ్ళు ఏం చేయలేరు, ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే కొడతారులే పోలీసు వాళ్ళని, వాళ్ళే చూసుకుంటారులే అని ఆ ప్రభుదాసు వీళ్ళు చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ రోలింగ్ కూడా మళ్ళీ దక్కించారు. ఇప్పుడు ఇట్లా మా ఊళ్ళు మాకు కాపాడుకోవడం కోసం మాత్రం ఇసప్రైజ్ చేసుకుంటా కాపాడుకుంటాం. ఏది ఏమైనా సరే ఎదుర్కొంటాం. దాని మీద వాళ్ళు సామరస్య వాదం వస్తేనే మేము మాట్లాడతాం, కానీ సామరస్యం ఎట్ట బెదిరితే మాత్రం అసలు రాను కూడా రాము. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ అశోక్ మరిన్ని వివరాలు ఇస్తారు. అశోక్, చెప్పండి. సో హామీ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా ఏ రకంగా వీళ్ళు వాళ్ళ పొలాల్లోకి వస్తారు? ప్రస్తుతం రైతులు వ్యక్తం చేస్తున్న ఆందోళన సహితమైంది కదా, ఏం చెప్తున్నారు సమాధానం సిఆర్డీ ఆఫీసర్స్? వెళ్ళి వాళ్ళ పొలాల్లోకి, అంటే రైతుల్ని పొలాల్లోంచి లాగేసి రోడ్లు వేస్తున్నారు సిఆర్డీ అధికారులు. అయితే నిన్న నుంచి రైతులంతా భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ రోజు కొంతమంది రైతులు ఏదైతే అధికారులు పెట్టే వేధింపులు భరించలేక మేము రోడ్లకి ఇవ్వడానికి, పొలం ఇవ్వడానికి రెడీగానే ఉన్నాము. అయితే మాకు రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఇస్తారో చెప్పండి. మీరు చూడటం కాదు, కాగితాల మీద చూపించడం కాదు, మీరు ఎక్కడిస్తారో భూమి మీద మాకు చూపించిన తర్వాత మేము ఖచ్చితంగా మీకు సీడ్ యాక్సెస్ రోడ్డుకి పొలాలు ఇస్తామని కొంత ఒప్పందం చేసుకున్నారు. అంటే 9.3 అనే ఒక అప్లికేషన్ ఇచ్చారు. కానీ ఈ రోజు ఎవరైతే సిఆర్డీ అధికారులు రైతులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారో ప్లాట్లు ఇస్తామని, ఆ ప్లాట్లు కూడా ఇవ్వకుండా, ఆ ప్లాట్లు కూడా చూపించకుండా ఎవరైతే రైతులు 9.3 ఇచ్చారో వాళ్ళ భూముల్లో బలవంతంగా వెళ్లిపోయి రోడ్లు వేసేసిన పరిస్థితి. పంట పొలాల్లో పంట అంతా పీకేసి రోడ్లు కూడా వేసేసిన పరిస్థితి. నిన్నేమో భూసేకరణ కింద ఎవరైతే అవార్డు అయిందో ఆ అవార్డులోకి వెళ్లి వాళ్ళ పంటంతా పీకేసి రైతులను బయటికి నెట్టేసి దౌర్జన్యంగా రోడ్లు వేసేశారు. ఈ రోజు 9.3 ఇచ్చిన వారి పొలాల్లో కూడా వెళ్లి పూర్తిగా ఆ పంటను ధ్వంసం చేసి రోడ్లు వేశారు. ఎట్లా అయినా సరే మేము ఖచ్చితంగా రోడ్డు వేస్తాము,
మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా మేము భూములు లాక్కుంటాము, రోడ్లు వేస్తాము అని బరి తెగించి కూటమి ప్రభుత్వం పచ్చటి పంట పొలాలను పూర్తిగా ధ్వంసం చేసి రోడ్లు వేసిన పరిస్థితి ఉండవల్ల ఇంకా కొనసాగుతూనే ఉంది. హరి. ఓకే అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.